మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం ఈ ధనుసు రాశి వారికి ఈ షడ్గ్రహ కూటమి అంటే 6 గ్రహాలు కలిసి వాళ్ళ సొంత రాశి అయినటువంటి ధనుసు రాశిలో సంచరించడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. అయితే ఈ షడ్గ్రహ కూటమి అంటే షట్ అంటే 6 గ్రహ కూటమి అంటే 6 గ్రహములు కలవటం. కూటమి అంటే కలవటం. ఈ సొంత రాశి ధనుసు రాశి వాళ్ళకి వాళ్ళ స్వంత రాశి అయినటువంటి ధనుసు రాశిలో కలవడం అనే వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది తెలుసుకుందాం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే 2 గ్రహాలు 3 గ్రహాలు సర్వసాధారణంగా ఈ గోచార వశాత్తు కలుస్తూనే ఉంటాయి. కానీ ఈ 6 గ్రహాలు కలవటం అనేటువంటిది ఒక విశేషమైన ఒక అద్భుతమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈ షడ్గ్రహ కూటమిలో మరొక విశేషం ఏంటంటే 26వ తారీఖున పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ సూర్యగ్రహణం కూడా ధనుసు రాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సూర్యగ్రహణం. అంతేకాకుండా ఈ లగ్నంలో కేతువు సప్తమంలో రాహు ఉండటం అనేటువంటిది కూడా ఒక విశేషం. ఈ షడ్గ్రహ కూటమి సూర్యగ్రహణ సమయంలో జరగడం అనేది మరింత విశేషం. అయితే ఈ ఎన్నో వందల సంవత్సరాలు తర్వాత ఇటువంటి విశేషమైన గ్రహ కూటమి సంభవిస్తోంది గనక సాధారణంగా అందరికీ ఒక రకమైన ఆలోచన ఉంటుంది. ఈ గ్రహ కూటమి వలన మాకు ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పండి అని చాలామంది అడగడం వలన ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియచేయడానికి మీకు ప్రయత్నం చేస్తాను. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈ 6 గ్రహాలు ధనుసు రాశిలోనే కలుస్తున్నాయి కనుక సహజంగానే ధనుసు రాశి వాళ్ళకి మా పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి కొంత ఆలోచన ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఇంతకుముందు నేను షడ్గ్రహ కూటమి దేశంలో కానీ ప్రపంచంలో కానీ వివిధ ప్రాంతాల మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది అనేటువంటి విషయం గురించి గతంలో చాలా కాలం క్రితమే ఒక వీడియో చేశాం. అయితే వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగత జాతకాల రీత్యా కానీ వాళ్ళ వ్యక్తిగత మనస్తత్వ రీత్యా కానీ వాళ్ళ గ్రహస్థితి రీత్యా కానీ ఎటువంటి మార్పుల్ని ఈ షడ్గ్రహ కూటమి తీసుకువస్తుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ధనుసు రాశికి వాళ్ళ సొంత రాశిలో వాళ్ళ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు, అలాగే శని, కేతువు, అలాగే రవి, బుధ, చంద్రులు 6 గ్రహాలు ధనుసు రాశిలోనే కలుస్తున్నాయి. ఈ కలవటం వలన వీళ్ళకి జరగబోయేటువంటి ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ 6 గ్రహాల ప్రభావం వలన ధనుసు రాశి వారి జీవితం డిసెంబరు 25, 26, 27 తారీఖుల తర్వాత దాదాపుగా పూర్తి స్థాయి మార్పులకి గురయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. కారణం ఏంటంటే ఈ షడ్గ్రహ కూటమి ధనుసు రాశిలో ఏర్పడినప్పుడు గ్రహణం ఏర్పడుతోంది. ముఖ్యంగా భాగ్యాధిపతి అయిన రవి లగ్న స్థానంలో ఉన్నాడు. ఎన్నో విచిత్రమైన మార్పుల్ని ఈ ధనుసు రాశి వాళ్ళ యొక్క జీవితంలో మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఎంత చెప్పుకుంటున్నాం, మార్పు కనపడుతుంది, ఎన్నో విశేషాలు చూస్తాం అనుకుంటున్నాం, ఇదంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడు చూస్తాం అనేటువంటి విషయం క్లియర్గా చెప్పాలంటే ఈ షడ్గ్రహ కూటమి ఏర్పడే తర్వాత కనీసం 3 నుంచి 6 నెలల లోపల ఖచ్చితంగా నేను చెప్పబోయేటువంటి మంచి ఫలితాలు కానీ చెడ్డ ఫలితాలు కానీ ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. అదేంటి, గ్రహ కూటమి ఇప్పుడు ఏర్పడినప్పుడు ఇప్పుడే వెంటనే ఫలితాలు ఏర్పడవా అంటే ఏర్పడవు. అంటే 25, 26, 27 తారీఖుల్లో ఇమ్మీడియట్గా ఏ ఫలితం అయితే ఉండదు. కానీ రేపు జరగబోయే పరిణామాలకి నాంది ప్రస్తావనగా ఈ షడ్గ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే జరగబోయే సంఘటనలకి ఇప్పటి నుంచే బేసిక్ ఏర్పడటం అనేటువంటిది ధనుసు రాశి వాళ్ళకి సంభవిస్తుంది. అవేంటంటే చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి జరగబోయేటువంటి మంచి విషయాలు, మంచి సంఘటనలు ఏంటంటే అకస్మాత్ ధనప్రాప్తి కలుగుతుంది. వీళ్ళు ఆర్థికంగా వాళ్ళు గతంలో ఏలినాటి శని ప్రభావ రీత్యా దాదాపు 4-5 సంవత్సరాలుగా ఎంతో నలిగిపోయి ఇక మా వల్ల కాదని చెప్పి కింద పడేసి పరిస్థితులన్నీ అవతల వారేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల నుంచి వీళ్ళు ఆర్థికంగా కోలుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక వీళ్ళకి
ఎవరైతే రాజకీయ నాయకులు పదవులు రాక పదవులు దక్కక వచ్చినా కూడా ప్రజాభిమానానికి దూరం అయ్యి అనుకోని ఇబ్బందులు పడుతూ అందరికీ ముఖం చూపించలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ధనుసు రాశి రాజకీయ నాయకులకి ఎవరికైతే ఉంటారో వాళ్ళకి మంచి రాజయోగ కాలంగా చెప్పబడుతోంది. ఇక మూడో అంశం ఏంటంటే, ఎవరైతే విదేశాలతో రీత్యా వ్యాపారాలు చేస్తారో, విదేశాలతో వ్యాపారం చేస్తారో, ఎవరైతే విదేశ నివాసం చేస్తారో, అలాగే వీసా, గ్రీన్ కార్డు, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తారో, విదేశీ యానాలు చేస్తారో, 24 గంటలు విదేశాలు తిరుగుతారో వాళ్ళందరికీ కూడా అత్యంత 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 యోగదాయకమైన కాలంగా ఈ షడ్గ్రహ కూటమి సూచించబడుతోంది. అంటే అప్పటి నుంచి వీళ్ళకి విదేశీ యానం అనేటువంటిది అత్యంత లాభదాయకంగా కనపడుతుంది. అంటే గతంలో కంటే కూడా మంచి ఆర్థిక లాభాలని, వ్యవహార లాభాలని, మంచి వ్యాపారాన్ని పొందగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా పదవి పరంగా ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకి వాళ్ళ వ్యాపారాభివృద్ధి అనేటువంటిది నల్లేరు మీద నడకలాగా సాగుతుంది. వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు, చక్కగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. వ్యాపారాభివృద్ధి చాలా బాగుంది. ఇక ఎవరైతే స్త్రీలు, ధనుసు రాశి స్త్రీలు ఉంటారో వారికి వాడి మాట కుటుంబంలో వేదవాక్కుగా చలామణి అవుతుంది. రేపు జనవరి 23వ తారీఖు నుంచి కూడా శని 2వ రాశిలోకి సంచరించడం జరుగుతోంది కనుక ఇంతకాలం ఇబ్బంది పడుతూ మానసికంగా క్షోభను అనుభవిస్తున్నటువంటి ధనుసు రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఊపిరి పీల్చుకునేటువంటి ఆ సమయం ఆసన్నమైంది. వాళ్ళకి ఎంతో శ్రమ, బాధ, క్షోభ ఇటువంటి పరిస్థితుల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. ఇక ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటే, ధనుసు రాశి వాళ్ళకి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి. అంటే ఈ షుగరు, బీపీ, థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాగే కార్డియాలజీ ప్రాబ్లమ్స్, కిడ్నీలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా చెప్పినప్పుడు, ఆరోగ్యం చెడుతుందని చెప్పినప్పుడు మనందరికీ వచ్చే సందేహం ఏంటంటే, ఏమండి అందరికీ ఆరోగ్యం చెడుతుందా? చెడదు. కాకపోతే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. జ్వర బాధ తప్పనిసరిగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా జ్వరం వస్తుంది. జ్వరం అందరికీ వస్తుంది. కానీ వీళ్ళకి వచ్చేటువంటి జ్వరం వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఇక అందరికీ వస్తుందా ఈ రోగాలన్నీ అంటే ఆ రోగాలు అందరికీ రావు. వాళ్ళ వాళ్ళ జాతకరీత్యా షష్ఠస్థానంలో ఎటువంటి రోగాలు సంప్రాప్తం అవుతాయో ఆ రోగాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక అవన్నీ మాకు వస్తాయని మీరు భయపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. కానీ ఆరోగ్య విషయకంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నిత్యం యోగా, మెడిటేషన్, వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. గతంలో అలవాటు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ షడ్గ్రహ కూటమి ఎంత వచ్చేదానికి ఎంత ముందుగా మొదలు పెడితే అంత మంచిది. అంత చక్కగా వీళ్ళు వ్యాయామం, యోగా, మెడిటేషన్, ధ్యానం వంటి అన్ని కార్యక్రమాలని నియమబద్ధంగా ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా చేసేటట్లయితే వీళ్ళ ఆరోగ్యం అనేటువంటిది దాదాపుగా అదుపులో ఉండే పరిస్థితి గోచరిస్తోంది. ఇక రెండవ మైనస్ ఏంటంటే, వీరికి ఇందాక చెప్పాం ఆర్థికంగా అకస్మాత్ ధనప్రాప్తి ఉంటుందని చెప్పాం, ఎంతో డబ్బు వస్తుందని చెప్పాం. కానీ వీళ్ళ ఖర్చులు కూడా చాలా తీవ్రంగా ఉండేటువంటి విచిత్రమైన పరిస్థితి గోచరిస్తోంది. అంటే సంపాదించిన ధనం చాలా ఈజీగా ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎప్పటిదాకా అంటే దాదాపు జనవరి 23 దాకా ఆ స్థితి కంటిన్యూగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే వీళ్ళు ధనాన్ని నిల్వ చేయగలిగిన శక్తి వీళ్ళకి లభిస్తుంది. సహజంగానే టార్గెటెడ్గా పనిచేసేటువంటి ధనుసు రాశి వాళ్ళు ఏదన్నా ఒకటి అనుకుంటే సాధించి తీరేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళు, పట్టుదల కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళకి షడ్గ్రహ కూటమి ఒక ఛాలెంజ్ కింద చెప్పవచ్చు. అంటే వీళ్ళు ఈ షడ్గ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి యోగాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు. కానీ కనబడని మానసిక క్షోభ ఏదైతే ఉంటుందో దాన్ని తట్టుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఆత్మీయుల యొక్క ఎడబాటు ఏదైతే ఉంటుందో, అంటే ఆత్మీయుల నుంచి విడిపోవటం కానీ, అలాగే భార్యాభర్తలు కనుక అయ్యేటట్లయితే కొద్దిపాటి అభిప్రాయ భేదాలు రావటం కానీ, అలాగే వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గుర్తులు, తలపులు బాధించటం కానీ ఈ ధనుసు రాశి వాళ్ళకి
ఏర్పడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. సరే, గతంలో నేను చెప్పినట్లుగా మరలా చెప్తున్నాను, ఈ 6 గ్రహాలు కలవటం వలన అప్పటికప్పుడు ఏదో జరుగుతుందని అనుకోవద్దు. ఒక హిట్లర్ పుట్టాడు, ప్రపంచం యుద్ధమే వచ్చింది అంటే ఒక హిట్లర్ పుట్టకి ముందు ఈ 6 గ్రహాలు ఇలా కలిసే పరిస్థితి ఉండొచ్చు. అలాగే ఒక మహానుభావుడు పుట్టాడు, ఇప్పుడు కూడా ఇటువంటి గ్రహస్థితి ఉండొచ్చు. అది వాళ్ళ వ్యక్తిగత జన్మ లగ్న జాతకరీత్యా నిర్ణయించవలసినటువంటి పరిస్థితి. అంటే ఈ గ్రహ కూటమి వారి జాతకాన్ని బట్టే పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ధనుసు రాశి వాళ్ళకి నేను చెప్పినటువంటి ఈ ప్లస్లు మైనస్లు అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతాయి. అయితే గతంలో నేను 4-5 నెలలుగా చెప్తున్నటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ధనుసు రాశి వాళ్ళు పాటించి తీరవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ ధనుసు రాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పదగిన అంశం ఏంటంటే, వీళ్ళ రాశిలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతోంది కనుక గ్రహణ శాంతికి గతంలో మేము చెప్పినటువంటి రెమెడీస్ కూడా పాటించాలి. మరల ఇప్పుడు ఆ రెమెడీస్ అన్ని కూడా మీకు చెప్తాను. గత 4-5 నెలలుగా ధనుసు రాశి వాళ్ళకి చెప్తున్నాం, కాలసర్పదోషం అనేటువంటి ధనుసు రాశికి ప్రబలంగా ఉంది కనుక శ్రీకాళహస్తిలో సర్పదోషానికి శాంతి పూజ చేయించుకోండి అని చెప్పాము. అలాగే ఏలినాటి శని తీవ్రంగా ప్రభావితం చూపిస్తోంది కనుక మందపల్లిలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోమని చెప్పాం. అలాగే ఎవరైతే ఇంత దూరం ప్రయాణం చేసి చేయించుకోలేము అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి శివాలయంలో ఒక ఎర్రటి బ్రాహ్మణుడికి లేదా సుబ్రహ్మణ్య షణ్ముఖ స్వామి అనే పేర్లు కలిగినటువంటి బ్రాహ్మణుడికి లేదా ఒక బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణుడికి మెరూన్ కలర్ వస్త్రాల జతని సమర్పించి ఒక వెండి నాగ పడిగని ఒక సూర్యబింబం రూపుని ఖచ్చితంగా దానం చెయ్యాలి. అంటే వీళ్ళు సర్పదోష శాంతి కొరకేమో మెరూన్ కలర్ వస్త్రాలని ఆ బ్రాహ్మణుడికి దానం చేయాలి. వీళ్ళ రాశిలోనే సూర్యగ్రహణం సంభవిస్తోంది కనుక 26వ తారీఖు అయిపోయిన తర్వాత మరుసటి రోజు 27వ తారీఖు శుభ్రంగా తలస్నానం చేసి గ్రహణ దోష పరిహారార్థం, అంటే సరే తెలుగులో చెప్పాలంటే గ్రహణ దోషం పోవాలి అని అనుకుని తలస్నానం చేసి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఈ వెండి నాగ పడిగను, వెండి సూర్యుడి యొక్క చిన్న ప్రతిబింబాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం చేసి రుద్రాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇది ఈ ధనుసు రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా చెప్పబడుతున్నటువంటి సూచన మరియు రెమెడీ. ఈ రెమెడీస్ పాటించాలి. ఇక గతంలో నేను చెప్పినట్లుగానే మందపల్లిలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోమని గత కొన్ని నెలలుగా చెప్తున్నాం. ఎవరైతే చేయించుకోలేదో వాళ్ళు నేను చెప్పిన ఈ కాళహస్తి, మందపల్లి వంటి రెమెడీస్ని ఖచ్చితంగా పాటించండి. ఒకవేళ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. ఈ రెమెడీస్ని పాటించండి. ఈ రెమెడీస్ని కనుక పాటించేటట్లయితే నేను చెప్పిన చెడ్డ ఫలితాలు పోయి మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుభవంలోకి వచ్చి తీరతాయంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ ధనుసు రాశి వాళ్ళు గతంలో నేను చెప్పినట్లుగా గురుగ్రహ అనుగ్రహం కోసం ఎప్పుడు మీ దగ్గర ఒక పసుపు రంగు వస్త్రాన్ని లేదా పసుపు రంగు కర్చీఫ్ని దగ్గర పెట్టుకోమని చెప్పాం. అలాగే రావి చెట్టుకి గురువారం పూట నీళ్లు పోసి ప్రదక్షిణ చేయండి అని కూడా చెప్పాం. ఆ రెమెడీస్ని ఈ మాసంలో గతంలో చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ షడ్గ్రహ కూటమి సందర్భంగా ఈ డిసెంబర్ నెలలో ముందు కానీ తర్వాత కానీ ఖచ్చితంగా ఈ రెమెడీస్ అన్నీ పాటించండి. పాటిస్తే మీకు జరిగేటువంటి మంచి ఫలితాలు ఏంటంటే అద్భుతమైన విజయాలను చవిచూస్తారు. అలాగే మంచి అకస్మాత్ ధనప్రాప్తిని పొందుతారు. కుటుంబ జీవనం కూడా చాలా బాగుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా వస్తుంది. ఇక మంచి పదవి కూడా లభించేటువంటి పరిస్థితి ధనుసు రాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి అందజేయబడుతుంది. అంటే ఈ షడ్గ్రహ కూటమి వలన అందజేయబడుతుంది. ఇక చివరిగా చెప్పాలంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి చక్కటి మంచి ఫలితాలని ప్రసాదించాలని, మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని, మంచి భోగభాగ్యాలతో చక్కటి దినదినాభివృద్ధి చెందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.